ఓం శం గణపతే నమ. ఓం శరవణ భవాయ నమ. మీ అందరికీ కూడా స్వామి మురుగన్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. తైపూసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన అనేకమైన విశేషమైన పర్వదినాల్లో అత్యంత శ్రేష్టమైన పర్వదినం, విశేషమైన రోజుగా పరిగణించబడే రోజుల్లో ఒకటి తైపూసం. తైపూసము అంటే అధర్మం మీద ధర్మం గెలిచిన రోజుగా, దేవతలకు లోకానికి పట్టిన పీడను విరగడ చేసిన రాక్షస సంహారం కోసం అమ్మవారు స్వయంగా తన శక్తినంతటిని శూలంలోకి ప్రవేశపెట్టి స్వామివారికి ఆయుధంగా ఇచ్చిన రోజుగా చెప్పబడుతుంది. ఈ తైపూసం రోజున చేసుకోవలసిన ఉపవాసము, పూజా విధానము, విధి విధానాల గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అయితే ఈ సంవత్సరం తైపూసం 1/2/2026 మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మాఘ పూర్ణిమ ఆదివారం నాడు వస్తుంది. పౌర్ణమితో కలిసి వచ్చింది, చాలా విశేషంగా వచ్చింది. ఈ తైపూసం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం కోసం మనం చేయవలసిన ఉపవాసము, పూజలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుందాము. అయితే ముఖ్యంగా సంతానం లేనివారు కానీ, లేదా ఎవరి వల్లనైనా సరే చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, అంటే ఎవరో మనల్ని ఎక్కువ బాధ పెడుతున్నారు అంటే శత్రువులు అనుకోవచ్చు, లేదా రాక్షసులు అనుకోవచ్చు. వాళ్ళ పీడ మనకి విరగడ అవ్వడం కోసం, లేదా వాళ్ళు మన జోలికి రాకుండా ఉండడం కోసం ఈ తైపూసం రోజు మనం విశేషంగా స్వామివారిని ఆరాధించాలి. ఆరాధిస్తే స్వామి అనుగ్రహం వల్ల మన కష్టం తీరుతుంది. అయితే ఎలా ఆరాధించాలి అంటే, ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసుకొని, అవకాశం ఉన్నవాళ్ళు 3 పూట్ల కూడా ఉపవాసం చేయండి. అంటే ఏమి తినకండి, ఉండగలరు అంటే మంచినీళ్ళు మాత్రం తీసుకొని ఆ రోజంతా ఉపవాసం చేయండి. లేదంటే మనకు ఆరోగ్యం సహకరించదంటే పాలు పళ్ళు ఏమైనా తీసుకొని మీరు ఉపవాస దీక్షని చేయవచ్చు. లేదంటే అస్సలు ఉండలేమంటే ఏదైనా కొంచెం తేలికపాటి ఉప్పు లేని పదార్థాలు, పెరుగన్నం లాంటిది ఏదో తీసుకొని మీ ఉపవాసాన్ని దీక్షను తీసుకోవచ్చు. అయితే పూజా విధానం ఏమిటంటే, ఆ రోజు ఉదయమే స్వామివారి, మీ ఇంట్లో స్వామివారి పటం ఉంటే, సుబ్రహ్మణ్య స్వామివారి పటం ఉంటే శుభ్రంగా అలంకరించుకొని గంధ పుష్పాలతో అలంకరించి, ఇంట్లో స్వామివారి విగ్రహం ఉంటే పాలాభిషేకం చేయండి. లేదండి మా దగ్గర విగ్రహం లేదు అంటే, చిన్న మూర్తి అది లేదు అంటే, ఆ సుబ్రహ్మణ్య స్వామివారి పటం దగ్గర ఒక గ్లాస్తో పాలు నైవేద్యంగా పెట్టండి. అలాగే ఒక 6 దీపాలు, నెయ్యి దీపాలు వెలిగించండి. అదేవిధంగా స్వామివారికి చాలా ఇష్టమైన నైవేద్యంగా చక్కెర పొంగలి కానీ, పాయసం కానీ నైవేద్యంగా సమర్పించండి. తాంబూలం సమర్పించండి. అదేవిధంగా మీకు దగ్గరలో ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంటే అభిషేక నిమిత్తం పాలు ఇవ్వండి, లేదా అభిషేక ద్రవ్యాలు ఇవ్వండి. సాయంత్రం కూడా యథావిధిగా ఏం చేస్తారంటే, స్వామివారికి పాలు, చక్కెర పొంగలి లేదా పాయసం నైవేద్యం పెట్టండి. స్వామివారికి నెయ్యి దీపాలు చాలా ఇష్టంగా స్వీకరిస్తారు కాబట్టి ఒక 6 నెయ్యి దీపాలు వెలిగించండి. అవకాశం లేని వాళ్ళు ఒక్క నెయ్యి దీపాన్నైనా వెలిగించండి. ఎప్పుడైతే స్వామివారికి మనం ఈ ఆరాధన, తైపూసం రోజు ఆరాధన చేస్తున్నామో స్వామి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది మన మీద. మనకున్న ఎలాంటి కష్టమైనా సరే తీరుతుంది. అలాగే నా ముందు వీడియోలోని కూడాను స్వామివారి వేది యొక్క విశేషము, స్వామివారి యొక్క విశేషాలు, అనేక రహస్యాలు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. వీలున్న వాళ్ళు ఆ వీడియోని ఒకసారి పూర్తిగా చూడండి. అలాగే స్వామివారి గురించి అనేక రహస్యాలు తెలుసుకోవడం కోసం మన శ్రీ మురుగన్ వైభవ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
విట్రివేల్ మురుగన్కు అరోహర.